హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ వ్లాగ్స్. సో ఈరోజైతే నేను మీషో హాల్ చేస్తున్నాను అనమాట. షార్ట్ కుర్తీస్. నేను షార్ట్ కుర్తీస్ అయితే ఎప్పుడు తీసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఎలా వచ్చాయో, మనకి ఎలా సూట్ అవుతాయో కాదా అనేది ఇప్పుడు చూసేద్దాం ఈ వీడియోలో. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా అన్ని డ్రెస్సెస్ ఓపెన్ చేసి ఎలా ఉన్నాయో చూసేద్దాం. ఫస్ట్ అయితే డ్రెస్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందని చెప్పేసి, తర్వాత అయితే వేసుకొని కూడా చూపిస్తాను ఒకసారి. సో డ్రెస్ కలర్ వచ్చేసి అయితే ఆరెంజ్ కలర్ అనమాట, లైట్ ఆరెంజ్. సో టాప్ అంతా అయితే ఇలా వచ్చింది అనమాట మనకి. నేనైతే సైజు లార్జ్ తీసుకున్నాను. నెక్ వచ్చేసి వి షేప్ నెక్ వచ్చింది అనమాట. హ్యాండ్స్ వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ అంటాం కదా, అలా వచ్చాయన్నమాట. కుచ్చులు కుచ్చులు వచ్చి, అండ్ హ్యాండ్స్ లాస్ట్ లో వచ్చేసి మనకి ఎలాస్టిక్ కూడా వచ్చింది అనమాట. సో ఇది హ్యాండ్స్ అనేది మనకి ఎల్బో కిందకే వచ్చేస్తాయి అనమాట. సో టోటల్ గా నాకు ఈ టాప్ కాస్ట్ ఎంత పడిందంటే 262 రూపీస్ పడింది అనమాట. ఫ్రంట్ పార్ట్ అంతా వచ్చేసి అయితే ఇలా వచ్చింది, బ్యాక్ పార్ట్ అంతా అయితే ఇలా వచ్చింది అనమాట టాప్. ఒకసారి అయితే వేసుకొని చూపిస్తాను ఎలా వచ్చింది అని చెప్పేసి. టాప్ క్లాత్ కూడా పతలాగా ఏం లేదు, బాగుంది అనమాట. చాలా బాగుంది క్లాత్ కూడా. ఏం అంటే లోపల లైనింగ్ రాలేదు కాబట్టి పతలాగా ఉంది అనుకోవచ్చు, కానీ పతలాగా ఏం లేదనమాట. నీట్ గా బాగుంది. ఇప్పుడు వేసుకొని చూపిస్తున్నా కదా నేను మీకు. సేమ్ ఆలియా కట్ అంటాం కదా, అలాంటి డిజైన్ వచ్చిందనమాట దీనికి మనకి. సో ఫ్రంట్ పార్ట్ అంతా అయితే ఇలా వచ్చిందనమాట, అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చింది. సో నేను దీనికి రేటింగ్ 4.5 ఇస్తున్నాను అనమాట. ఎందుకు 4.5 అంటే, నేను ఒకటి రెఫరెన్స్ పిక్చర్ పెడతాను. సో దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే దీంట్లో రెఫరెన్స్ పిక్చర్లో కలర్ అనేది మనకు చాలా థిక్ ఆరెంజ్ వచ్చింది అనమాట, బట్ నేను తీసుకునేది చాలా లైట్ ఆరెంజ్ వచ్చింది. సో దానికోసం అని చెప్పేసి ఒక 0.5 కట్ చేశాను అనమాట. సో లైట్ ఆరెంజ్ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఈ డ్రెస్ తీసుకోవచ్చు, చాలా చాలా బాగుందన్నమాట. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొక షార్ట్ కుర్తీ చూసేద్దాము. ఇది వచ్చేసి నేను బ్లాక్ కలర్లో తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ నేను ఆర్డర్ పెట్టేటప్పుడు ఏమనుకున్నా అంటే, బాగా రాదు అని అనుకున్నా, కానీ ఆర్డర్ పెట్టిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత నిజంగా చాలా బాగా వచ్చింది డ్రెస్ అనిపించింది. నేను ఇది సైజ్ మీడియం తీసుకున్నా, ఒకసారి ట్రై చేద్దాం మీడియం మనకు సరిపోతుందా లేదా అని చెప్పేసి. దీని మీద అయితే ఇలా బుట్టీస్ లాగా రౌండ్ రౌండ్గా ఇలా వచ్చాయన్నమాట నెక్ దగ్గర, అండ్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్కే వచ్చింది, అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయన్నమాట. హ్యాండ్స్ మనకి ఎల్బో కిందికే వచ్చేస్తాయి ఇవి కూడా. అండ్ ప్రింట్ కూడా చూడండి చాలా బాగా వచ్చింది, నీట్గా ఉందన్నమాట డ్రెస్కి. ఆ ప్రింట్ బాగా సెట్ అయింది అనిపించింది, ఆరెంజ్ అండ్ బ్లూ కలర్లో. నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చింది అనమాట. ఇదంతా ఫ్రంట్ ఇట్లా వచ్చింది, చాలా కిందికి ఉంది. షార్ట్ కుర్తీ అంటే ఇప్పుడు నేను వేసుకున్నా కదా ఆరెంజ్, అంత పైకి లేదనమాట, ఇంకా కొంచెం కిందికే ఉంది. బ్యాక్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. కింద డిజైన్ కూడా అంటే కింద ప్రింట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అసలు ఈ ప్రింట్ అనేది డ్రెస్కి చాలా హైలైట్ అయింది అనమాట. ఈ టాప్ రేట్ వచ్చేసి నాకు 230 రూపీస్ పడింది అనమాట. ఒకసారి అయితే వేసుకొని చూద్దాం ఈ డ్రెస్ ఎలా ఉందా అని. సో ఇలా ఉందన్నమాట వేసుకున్న తర్వాత డ్రెస్. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. హ్యాండ్స్ కొంచెం టైట్ అనిపించింది, లార్జ్ తీసుకోవడమే బెస్ట్ అనిపించింది నాకైతే. మొత్తం సెట్ అయింది, కానీ హ్యాండ్స్ దగ్గర ఒక్కటే కొంచెం టైట్ అనిపించింది నాకు. ఇంకా చెప్పాను కదా బుట్టీస్ లాగా వచ్చాయని చెప్పి, ఇంత లెంత్ వచ్చిందనమాట కిందికి. మనం ఇంతకుముందు ఆరెంజ్ చూసాం కదా, అది కొంచెం పైకే ఉంది, ఇది కిందికి ఉంది. కొంచెం కిందికి కావాలి అనుకున్న వాళ్ళు ఈ డ్రెస్ తీసుకోవచ్చు, చాలా బాగుంది నిజంగా. నేనైతే దీనికి రేటింగ్ 5కి 5 ఇస్తాను అనమాట. సైజ్ ఒక్కటి సరిపోలేదు, వేరేది పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ నా సైజు ఉన్న వాళ్ళైతే లార్జ్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. నిజంగా చాలా బాగుంది ఇది డ్రెస్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక షార్ట్ కుర్తీ చూసేద్దాము. ఇది కూడా నేను బ్లాక్ కలర్లోనే తీసుకున్నాను అనమాట. సో డ్రెస్ అయితే మొత్తం ఇలా వచ్చింది. ఫ్రంట్ నెక్ వచ్చేసి పైన కాలర్ లాగా వచ్చింది, అండ్ బటన్స్ ఇచ్చారు ఇలా రెడ్ బటన్స్. నేనేమనుకున్నా అంటే బటన్స్ తీయడానికి వస్తుందేమో అనుకున్నా, చూస్తున్నదే, కానీ బటన్స్ తీయడానికి రాలేదు, ఓన్లీ షో కోసం పెట్టారనమాట. ఇది సైజ్ నేను లార్జే తీసుకున్నాను ఇది కూడా. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇది కూడా సేమ్ ఎల్బో కిందికే వచ్చేస్తాయి. హ్యాండ్స్కి కింద అలా షో కోసం అలా ఇచ్చారనమాట. హ్యాండ్స్కి కూడా ప్రింట్ వచ్చేసి ఇలా దీన్ని ఏమంటారు, ఫ్లవర్స్ లాగా వచ్చేసి రెడ్ అండ్ వైట్, లీవ్స్ ఏమో వైట్ కలర్లో వచ్చాయన్నమాట. మొత్తం ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ఉంది డ్రెస్.
అండ్ కింద కూడా మనకి అవి వచ్చాయి, దాంట్లో ఏమంటారో నాకైతే తెలీదు, రౌండ్స్ లాగా రెడ్ కలర్ది. ఈ డ్రెస్కి అదే నాకు హైలైట్ అనిపించింది అనమాట. చాలా బాగుంది డ్రెస్, పత్లాగ్ కూడా లేదు. దీని రేట్ వచ్చేసి నాకు 230 రూపీస్ పడింది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం ఇలా ఉంది. బ్యాక్ సైడ్ ఒకసారి అయితే వేసుకొని చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. సో వేసుకున్న తర్వాత ఇలా ఉందన్నమాట. సో బటన్స్ ఇలా వచ్చాయని చెప్పినా కదా, మొత్తం కరెక్ట్ సైజ్ సరిపోయింది అనమాట నాకు. లార్జ్ లూజ్ అసలు లేదు, కరెక్ట్గా ఉంది. అండ్ కింద అవి వచ్చాయని చెప్పినా కదా, డ్రెస్కి అవే హైలైట్ అని. ఈ డ్రెస్కి అవే హైలైట్ అనమాట. ఈ డ్రెస్ వచ్చేసి కలర్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, పక్కన నేను దాని రెఫరెన్స్ పిక్చర్ పెట్టాను కదా. సో కలర్ వచ్చేసి డార్క్ బ్లాక్ లాగా వచ్చేసి ప్రింట్ కూడా డార్క్ బ్లూ అలా రావాలి, బట్ డిఫరెంట్గా వచ్చిందనమాట. బట్ డ్రెస్ అయితే బాగుంది, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన కలర్ రాలేదు కాబట్టి దీనికి 4.5 రేటింగ్ ఇస్తున్నాను అనమాట, కలర్ కోసం అని చెప్పి. మిగతాదంతా చాలా బాగుంది ఈ డ్రెస్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక షార్ట్ కుర్తీ చూసేద్దాము. ఇది వచ్చేసి నేను వైట్ కలర్ తీసుకున్నాను అనమాట. సో ఇది ఇంతకుముందు 3 టాప్స్ అన్నీ మనకి ఎలా వచ్చాయంటే రౌండ్ వచ్చి ఫ్రిల్ వచ్చి అలా వచ్చింది కదా, ఇది అలా కాదనమాట, స్ట్రైట్గా వచ్చేస్తుంది షార్ట్ కుర్తీ. మనం కుర్తీస్ వేసుకుంటాం కదా లాంగ్ కుర్తీస్, అలాంటిదే షార్ట్ కుర్తీ లాగా వచ్చేస్తుంది. ఇది కూడా నేను లార్జే తీసుకున్నాను. నెక్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట, రౌండ్ వచ్చి కింద కొంచెం వీ షేప్ లాగా ఇలా వచ్చింది. అండ్ ప్రింట్ వచ్చేసి ఇలా బ్లూ కలర్ అండ్ థిక్ బ్లూ కలర్లో ఇలా ప్రింట్ వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి మనకు సేమ్ ఎల్బో కిందికే వచ్చేస్తాయి అనమాట. ఫ్రంట్ పార్ట్ అంతా ఇది, బ్యాక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో దీని కాస్ట్ అయితే మనకి మొత్తం 178 రూపీస్ పడింది అనమాట. సో ఒకసారి అయితే వేసుకొని చూద్దాము ఎలా ఉందా అని చెప్పేసి. అండ్ సైడ్కి కూడా దీనికి కట్స్ వచ్చాయన్నమాట, కుర్తీకి మనకు వస్తాయి కదా సేమ్ అలాగే వచ్చాయన్నమాట. సో వేసుకున్న తర్వాత అయితే లుక్ ఇదనమాట, కరెక్ట్గా సరిపోయింది. ఇది కూడా లార్జ్ సైజు. ఏమంటే నాకు కొంచెం పతలాగా అనిపించింది, కానీ 178 రూపీస్ కంటే బెస్టే అనిపించింది. మరీ పతలాగానే వస్తుంది కదా, 178 రూపీస్ కొంచెం తక్కువ రేటు కాబట్టి. అండ్ ఇది వచ్చేసి నేను రెఫరెన్స్ పిక్చర్ పక్కన పెట్టాను కదా, కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట. మనకు బ్లూ డిజైన్ అనేది డిఫరెంట్గా వచ్చింది. అండ్ వైట్ కలర్ మరీ ఎక్కువ వైట్ అనిపించింది పిక్చర్లో చూసిన దానికంటే మీరు కంపేర్ చేస్తే కనుక. అండ్ టోటల్గా టాప్ వచ్చేసి అయితే లుక్ ఇదనమాట. లుక్ అయితే చాలా బాగుంది, కానీ దీనికి రేటింగ్ నేను 4 ఇస్తాను. ఎందుకంటే పిక్చర్లో చూపించినట్టు మనకి డ్రెస్ రాలేదు, అండ్ ప్లస్ పత్లాగ్ కూడా ఉందన్నమాట. నాకైతే ఇప్పుడు తీసుకున్న డ్రెస్సెస్ అన్నీ నిజంగా చాలా బాగా వచ్చినాయి అనిపించింది. చూద్దాం నెక్స్ట్ డ్రెస్ ఎలా వచ్చిందని చెప్పేసి. సో నెక్స్ట్ అయితే సేమ్ నేను ఇంతకుముందు చూపించిన కదా అలాంటి కుర్తీని డిజైన్ అండ్ కలర్ డిఫరెంట్లో తీసుకున్నాను. గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ కలిపితే ఒక కలర్ వస్తుంది కదా, ఆ కలర్. అండ్ ఇది నేను లార్జ్ సైజే తీసుకున్నాను ఇది కూడా. అండ్ సేమ్ ఇది కూడా నెక్ రౌండ్ వచ్చి కింద వీ షేప్ లాగా వచ్చింది. హ్యాండ్స్ కూడా సేమ్ ఎల్బో దగ్గరకు వచ్చేస్తాయి మనకి. ప్రింట్ అంతా మనకి ఇట్లా లీవ్స్ ఏదో డిఫరెంట్ ప్రింట్ వచ్చింది, వైట్ ప్రింట్ వచ్చి. అండ్ ఫ్రంట్ పార్ట్ అంతా వచ్చేసి అయితే ఇదనమాట. నెక్స్ట్ సేమ్ దీనికి కూడా సైడ్ కట్స్ వచ్చినాయి అనమాట, కుర్తీ లాగానే. ఒకసారి అయితే వేసుకొని చూద్దాం ఇది మనకి ఎట్లా సెట్ అవుతుందా, లూజ్ ఉందా, టైట్ ఉందా అని చెప్పేసి. సో ఇది నాకు వచ్చేసి కాస్ట్ ఎంత పడిందంటే 231 రూపీస్ పడింది అనమాట. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఇలా ఉంది. సో వేసుకున్న తర్వాత అయితే లుక్ ఇది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇది టాప్ వచ్చేసి సో హ్యాండ్స్ అయితే ఇలా వచ్చినాయి, ఎల్బో కిందకే వచ్చినాయి. అండ్ దీంట్లో ఏంటంటే నేను లార్జ్ సైజ్ పెట్టినా కదా, నాకు కొంచెం లూజే అనిపించింది, మీడియం పెట్టింటే సరిపోయేది అనిపించింది. ఫ్రంట్ పార్ట్ అంతా వచ్చేసి ఇలా ఉందన్నమాట. అండ్ కలర్ కూడా మనం పిక్చర్లో చూసినట్టు పిక్చర్లో కొంచెం డార్క్ కలర్ వచ్చింది, నాకు వచ్చేసి లైట్ కలర్ వచ్చింది. సో అదొక డ్రాబ్యాక్. అండ్ బ్యాక్ మొత్తం వచ్చేసి ఇలా ఉందన్నమాట. సో
నేను దీనికి రేటింగ్ వచ్చేసి 4 ఇస్తాను. 1 ఏంటంటే లార్జ్ సైజ్ తీసుకున్న లూజ్ ఉంది. అండ్ మామూలుగా అయితే అన్ని లార్జ్ సైజ్ నాకు సరిపోతాయి కదా, ఇది లూజ్ ఉందనమాట, అందుకు 4 ఇస్తున్నాను. అండ్ ఇంకోటి కలర్ సేమ్ యాజ్ ఎక్స్పెక్టెడ్గా కలర్ కూడా రాలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కుర్తీ చూసేద్దాము. సో ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు ఫోటోలో ఆర్డర్ పెట్టేటప్పుడు చూసినప్పుడు, కానీ డైరెక్ట్గా ఎలా వస్తుందో అనుకున్నాను. లెట్స్ సీ, చూద్దాం ఎట్లా వచ్చిందని చెప్పేసి. సో ఇదైతే వైట్ కలర్లో తీసుకున్నాను అనమాట. వైట్ కలర్లో ఇలా వచ్చింది ఈ కుర్తీ అయితే. అండ్ ఇది కూడా నేను లార్జ్ సైజే తీసుకున్నాను. సేమ్ ఇది కూడా నెక్ వచ్చేసి రౌండ్ వచ్చి వి షేప్ వచ్చింది అనమాట. అండ్ హ్యాండ్స్ సేమ్ ఎల్బో కిందికే వచ్చేస్తుంది. అండ్ ప్రింట్ కూడా పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చి లీవ్స్ ఏమో గ్రీన్ కలర్ వచ్చిందనమాట. అండ్ కింద వచ్చేసి ఇలా ఫ్రిల్స్ లాగా మనకు సేమ్ ఇంతకుముందు టాప్ చూసాం కదా అలాగే వచ్చాయన్నమాట. బ్యాక్ సైడ్ మొత్తం ఇలా వచ్చింది. ఒకసారి అయితే వేసుకొని చూద్దాం ఎలా వచ్చిందని చెప్పేసి. దీని కాస్ట్ నాకు ఎంత పడిందంటే 251 రూపీస్ అనమాట. సో ఒకసారి అయితే వేసుకొని చూద్దాం ఎలా ఉందని చెప్పేసి. అండ్ వేసుకున్న తర్వాత అయితే టోటల్ లుక్ ఇదనమాట. చాలా బాగుంది. చూసిన దానికంటే వేసుకుంటేనే చాలా బాగా ఉందన్నమాట. ఇది వచ్చేసి టాప్ నెక్ ఇలా వచ్చిందని చెప్పా కదా. అండ్ మొత్తం ఇలా ఉందన్నమాట. ఎల్బో కిందకి హ్యాండ్స్ వచ్చాయి. సో కరెక్ట్ సైజ్ సరిపోయింది. నేను ఎల్ తీసుకున్నాను. నా సైజు ఉన్న వాళ్ళు ఎవరైనా ఎల్ తీసుకుంటే సరిపోతుంది. నెక్ బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఉంది వేసుకున్నప్పుడు. అండ్ దీనికి నేను రేటింగ్ 4.5 ఇస్తున్నాను. ఎందుకు 4.5 అంటే క్లాత్ అనేది మనకు కొంచెం పతలాగా ఉన్నట్టు అనిపించింది నాకు. అదొక్కటి డ్రాబ్యాక్ దీంట్లో. మిగతాదంతా చాలా బాగుంది. సేమ్ పిక్చర్లో ఉన్నట్టే మనకు వచ్చిందనమాట దీనికి. ఇవి నేను తీసుకున్న 6 టాప్స్ అనమాట. 6 షార్ట్ కుర్తీస్. సో నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. అండ్ కోడ్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, మీరు చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం ఏ హాల్ చేయాలో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు తీసుకున్న కుర్తీస్ అన్నీ నిజంగా చాలా బాగున్నాయి అన్నమాట. ఈ టాప్స్ కాలేజ్ వేర్కి కానీ ఆఫీస్ వేర్కి కానీ చాలా బాగుంటాయి అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. చూడ్డానికంటే వేసుకున్నప్పుడే ఇంకా చాలా బాగా అనిపించినాయి నాకైతే. బాయ్ గాయ్స్, స్టే సేఫ్, బీ హ్యాపీ.